ఇది చేయడము, తర్వాత తెలిసి సార్ తెలియక అంటే యాక్ట్ సారీ చేయడం. ఫర్ ద ఎందుకంటే ఇంటరప్షన్ విశ్వ గారు. అంటే ఇప్పుడు ఒక ఇష్యూ ఉందనుకోండి, ఒక ఇష్యూ రైజ్ అయిన తర్వాత వెంటనే భయపడిపోవాలా? అంటే ఒక ఇష్యూ ఏదో రైజ్ అయిన తర్వాత రేపు ఉదయాన్నే వెంటనే పోలీసులు వచ్చి వాళ్ళు పట్టుకెళ్ళిపోతూ ఉంటారా? లేకపోతే కాస్త సమయం ఉంటుందా? అటువంటి సందర్భంలో లీగల్‌గా సపోర్ట్ అందించేందుకు వాళ్ళకున్న సోర్సెస్ ఏంటి? వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి? ఎందుకంటే నాలాంటి వాడెవడో తెలీదు. ఇక్కడ లా వస్తాయి, ఇక్కడ చట్టాలేంటో తెలిసి ఇక్కడ అవగాహన ఉంటుంది. నాలాంటి వాళ్ళు తీసుకొచ్చి సడెన్‌గా అమెరికాలో నాకేదో ఉద్యోగం వచ్చిందనుకో వచ్చేస్తాను అక్కడికి. వచ్చిన తర్వాత నా ఉద్యోగానికి సంబంధించి ఏం చేయాలో తెలుస్తుంది తప్ప, అక్కడ చట్టాలు తెలీవు, అక్కడ వాళ్ళ వాళ్ళ పరంపర తెలీదు. సో ఇటువంటి నేపథ్యంలో ఒకసారిగా బయటికెళ్ళిన సందర్భాల్లో ఏదో జరగచ్చు. సో ఇటువంటి క్రమంలో వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి? వాళ్ళకి ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయి? వాళ్ళేమైనా తప్పకుండా ఛాన్స్ ఇస్తారా? ప్లీజ్. తప్పకుండా అండి. ఏంటంటే బేసికల్‌గా ఏందంటే పానిక్ కావాల్సిన అవసరం లేదు. అప్రోచ్ ఏ లోకల్ అటార్నీ, అంటే వాళ్ళ లోకల్‌లో ఆర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, అంటే వాళ్ళకేందంటే లీడ్స్ గాని, ఫ్రెండ్‌షిప్ గాని, అసోసియేషన్ ఉన్న దగ్గరికెళ్తారు సమస్య వచ్చినప్పుడు. ఇలా వచ్చినప్పుడు వాళ్ళకి గైడెన్స్ కోసం ఏం చేస్తామంటే, మన నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అన్ని ఏం చేస్తాయంటే దే విల్ కనెక్ట్ విత్ లా ఫర్మ్స్, ఎనీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అక్రాస్ ద యునైటెడ్ స్టేట్స్. వాళ్ళ ఇష్యూ బేస్డ్ మీద ఆ పర్టికులర్ లాయర్స్, ఎందుకంటే స్టేట్ స్పెసిఫిక్ లాస్ ఇవి కొన్ని, అంటే వాళ్ళు ఇంపాక్ట్ అయిన లాస్ ఏదైతే స్టేట్ స్పెసిఫిక్ లా కాబట్టి ఆ స్టేట్ లో ప్రాక్టీస్ చేసే అటార్నీలనే మనం ఎంగేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అంచేత అటువంటి ఇష్యూస్ ఏమో వచ్చినప్పుడు అంటే నథింగ్ టు వరీ. ఇప్పుడు అంటిల్ అండ్ అన్లెస్ దే హ్యావ్ ఎన్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ లో ఇన్వాల్వ్ అయితే తప్ప మిగతా వాటిల్లో ఏ ఇష్యూస్ ఉన్నా కూడా అడ్రసబుల్ ఇష్యూస్ ఉంటాయి. తప్పకుండా మంచి లాయర్లను పెట్టుకోవచ్చు. కొన్నో పెనాల్టీస్ ఉంటాయి, వాళ్ళకి పేమెంట్స్ ఉంటాయి, దాని తర్వాత ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, తర్వాత వాళ్ళకి నాన్ ప్రాఫిట్ వర్క్ ఉంటుంది కొంతమందికి, అంటే వాటి ఇంపాక్ట్ వచ్చేసరికి వాళ్ళకి డెసిషన్, అందులో నిర్ణయం తీసుకున్న తర్వాత ఇచ్చే పనిష్మెంట్స్ ఇవి ఓకే. ఉండొచ్చు. బట్ ఓవరాల్ గా చూస్తే ఫస్ట్ పానిక్ కావాల్సిన అవసరం లేదు. మీరు అప్రోచ్ కాండి. లోకల్లో ఉన్న లాయర్స్ ఇప్పుడు ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేది ఒకరు రీచ్ కావాలంటే మేము వచ్చినప్పుడు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అందరికీ గూగుల్ ఉంది, తర్వాత ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి చాలా, అంటే వాళ్ళ లోకల్ గ్రూప్స్ లో ఉన్నాయి, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ లేకపోతే మాత్రం తప్పకుండా వాళ్ళు మనకు అప్రోచ్ కావచ్చు, తర్వాత గైడెన్స్ తీసుకోవచ్చు. మనం వాళ్ళని ఎంగేజ్ చేస్తున్నాం. హిస్టారికల్ గా మాకు లాస్ట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చి నుంచి జనవరి నుంచి కూడా అనుకోండి, తర్వాత మొన్న ఈ మధ్య 100,000 వచ్చాక మొన్న మేము ఒక వెన్ వి ఆర్గనైజ్ టెలికాన్ఫరెన్స్ 2 అవర్స్ లోపలనే దే అటెండెడ్ అరౌండ్ 1,500 పాపులేషన్ దే అటెండెడ్ ఇన్ టు ద కాల్. వావ్! వి వర్ గ్రేట్. సో షాక్ టు హియర్, అంటే ఎంతమంది హ్మ్. దే వాంట్ టు నో అబౌట్ వాట్స్ గోయింగ్ ఆన్ అరౌండ్ అని అట్లా. ట్రూ. సో చాలా ఆర్గనైజేషన్స్ కూడా ముందుకొచ్చి చేసే అట్లా. ఇందులో భాగంగా అంటే చాలా మంది కూడా ఏదో ఒక కన్సర్న్ ఉంటుంది, అంటే ఇష్యూస్ హ్మ్. ఎస్పెషల్లీ ఇమిగ్రేషన్ లా అనేది ఏంటంటే చాలా డైనమిక్ గా ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకొస్తారు. తర్వాత వాళ్ళు కూడా కొన్ని ప్రీవియస్ ఏజ్ ఓల్డ్ ఇమిగ్రేషన్ లాస్ లో కూడా ఎక్కడెక్కడైతే కొన్ని మార్పులు, కరెక్షన్ చేర్పులు. పాసిబిలిటీస్ ఉన్నాయి వాటి హ్మ్. మీద కొంచెం వర్క్ చేస్తున్నారు. హ్మ్. సో అందువల్ల అందులో భాగంగా చాలా డెసిషన్ మేకింగ్ లో కూడా వీళ్ళు ముందుకు రావడం, అందులో మనం ఫిక్స్ చేసుకోవడం ఇష్యూస్ ఉన్నాయి. సో తర్వాత ట్రంప్ అంటేనే జనాలందరికీ భయం అయిపోయింది. అంటే అవును. ఏది చేసినా ఏం చేస్తారో, రే మార్నింగ్ ఏ కొత్త నిర్ణయంతో వస్తారో, కొత్త కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో వస్తారో అనే దానికి కొద్దిగా కన్సర్న్ ఉంది. అంటే ఒక ఇమిగ్రేషన్ లాసే కాకుండా ప్రతి దానిలో కూడా ఈస్ ప్లేయింగ్ ఏదో హిస్ ఒక ఓన్ రోల్. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో ఎప్పుడు ఎవరి మీద ఏం బాంబు పేలుస్తారనే ఒక భయం అయితే నెలకొంది. కరెక్ట్. కరెక్ట్. సో దానికోసమే మనం దాన్ని సింప్లిఫికేషన్, అంటే హ్మ్. సింప్లిఫైయింగ్ ది ఇమిగ్రేషన్ లాసే అనుకోండి, సింప్లిఫైయింగ్ ది ఈ లీగల్ సిస్టమ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అనుకోండి. ఇటువంటి యాంగిల్‌లో ఎళ్ళేటప్పుడు తప్పకుండా హ్మ్. మనకు ప్రాపర్ కమ్యూనికేషన్ ఇవ్వగలిగితే, ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే, మనోళ్ళంతా ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ వచ్చిన వాళ్ళే కాబట్టి అండర్‌స్టాండ్ చేసుకుంటారు. తెలిసి తెలవక మిస్టేక్స్ చేస్తే వాళ్ళని కరెక్షనబుల్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి, హ్మ్. ఆ కరెక్షనబుల్ యాక్టివిటీస్‌లో మనం లాయర్‌లను ఎంగేజ్ చేస్తుంటాము, నాన్ ప్రాఫిట్ యాక్టివిటీస్‌ని ఎంగేజ్ చేస్తుంటాం. ఎండ్ ఆఫ్ ద డే వి ఆర్ దేర్, అంటే క్లియర్‌గా చెప్పడం ఏంటంటే, హ్మ్. మన ఆర్‌టీవీ రూపకంగా చెప్పడం ఏందంటే, దేర్ ఆర్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆర్ దేర్ టు సపోర్ట్ యూ. మీకు ఎనీ యాంగిల్‌లో కూడా మీకు హెల్ప్ చేయడానికి ఇక్కడ ఉన్నాం. చాలా మంది 30 ఏళ్ల నుంచి ఉన్న సీనియర్స్ ఇక్కడ ఉన్నాం కాబట్టి, మేము ఏది హెల్ప్ కావాలన్నా, ఏది రకంగా మేము అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్, ఇఫ్ దే హావ్ ఎన్ ఇష్యూస్ ప్లీజ్ రీచ్ అవుట్ టు సమ్‌వన్ హూ కెన్ గివ్ యూ ఎ గుడ్ గైడెన్స్, ఎడ్యుకేషన్ అండ్ ఎస్పెషల్లీ హ్మ్. ఇఫ్ దే ఎంగేజ్డ్ ఇన్ లీగల్ బ్యాటిల్స్ అనుకోండి, తప్పకుండా లాయర్స్ కావాలి వాళ్ళకి. అందులో కూడా మేము మాకు రెఫరెన్సెస్ ఇస్తాము. హ్మ్. ఈచ్ కౌంటీలో మా కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ హిస్టారికల్ గా లాస్ట్ సెవరల్ ఇయర్స్ లో మేము చాలా మందికి రెఫరల్స్ ఇచ్చి వాళ్ళని ఎంగేజ్ కమ్మని చెప్తాం. సో దట్ దే విల్ గెట్. ఈ మధ్య టెక్సస్ ఏరియాలో చాలా మంది ఫ్యామిలీ బేస్డ్ ఇష్యూస్ వచ్చాయి. చాలా మంది వస్తే వాళ్ళందరికీ కూడా తెలిసి తెలియక, మనలో తెలిసి ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం జరిగిన పెళ్లిలలో కొన్ని మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ వస్తే హ్మ్. కొంచెం
కొద్దిగా ఓవర్ యాక్షన్స్ చేసే కానీ డొమెస్టిక్ వైలెన్స్ ఇష్యూస్ కానివ్వండి, ఓ తర్వాత ఇటువంటి ఏదైనా బాడీలీ ఇంజురీ కానివ్వండి, ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు 911 కాల్ చేస్తారు. అప్పుడు పోలీసు వాళ్ళు వస్తారు, వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ తర్వాత జైలుకి తీసుకెళ్లడం కానీ జరుగుతుంది. అటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ వాళ్ళు ఊహించరు అటువంటి సంఘటన జరుగుతుందని, వైఫ్ అండ్ హస్బెండ్. తర్వాత ఇమీడియట్ గా దే రియలైజ్ దట్ దే ఆర్ ఇన్ ట్రబుల్. తర్వాత వైఫ్ వచ్చి మిస్టేక్ జరిగిందండి, మా హస్బెండ్ నేను పోలీసు వాళ్ళకి పట్టించాను, సో కాకపోతే ఇప్పుడు మేము వీ వాంట్ టు బి టుగెదర్, సో తప్పకుండా మా హస్బెండ్ ను జైలు నుంచి తీసుకురావాలని వచ్చి అడిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. గ్రేట్. సో అటువంటి సిచ్యువేషన్ లో మేము డాలస్ ఏరియాలో ఉన్న మన టెక్సస్ అటార్నీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంగేజ్ చేపించేసి మళ్ళీ దట్ వాట్ ఎవర్ ద ప్రొసీజర్ టు గెట్ దెమ్ అవుట్ ఆఫ్ ద జైల్, అండ్ ఎవెన్చువల్లీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు క్లోజర్ దట్ కేస్. సో ఇటువంటి యాంగిల్ లో కూడా మేము వీఆర్ దేర్ టు హెల్ప్ అన్నట్టు చాలా హెల్ప్ చేసాం అటువంటి ఇష్యూస్ లో. తర్వాత ఈ స్పీడింగ్ కానివ్వండి, అవన్నీ అయితే టిపికల్ స్టాండర్డ్ ఉంటాయి, కానీ మేజర్ గా అయితే ఇవి ఈ బాడీ మీరు అంటుంటే అనేక రకాల ఇష్యూస్ అనేవి మీకు రోజుకి ఎక్కడ దగ్గర తారసపడుతూనే ఉంటాయి. ఇంట్రెస్టింగ్. మాకు రోజు 20 నుంచి 30 కాల్స్ వేరియస్ ఇష్యూస్ మీద వస్తుంటాయి. సో అన్నిటికీ మేము ఛానలైజ్, వి అడ్రస్ దెమ్, వి గైడ్ దెమ్. మాట్లాడతాం, వాటి గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే మన స్టెమ్ సెక్టర్ కూడా చాలా కీలకంగా ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మాళవిక దగ్గరకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మాళవిక, యాజ్ అన్ ఇమిగ్రేషన్ కేస్ మేనేజర్గా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడైతే ట్రంప్ ఓత్ టేకింగ్ జరిగిన తర్వాత మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఒక భయాందోళన వాతావరణం నెలకొంది. సో ఇక్కడ మన ఇమిగ్రెంట్స్, మన ఇండియన్ ఇమిగ్రెంట్స్, అమెరికాకు వచ్చిన ఇండియన్ ఇమిగ్రెంట్స్ ఎటువంటి ఇష్యూస్ని మెయిన్గా ఫేస్ చేస్తున్నారు, అండ్ మీకు వచ్చిన కన్సర్న్స్ ఏంటి, అంటే మీ దృష్టికి వచ్చిన కన్సర్న్స్ ఏంటి, ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి? ఎందుకంటే ఆందోళనకర పరిస్థితి అంటూ ఉన్నారు, కొన్ని సందర్భాల్లో లేదు, మీ పని మీరు చేసుకుని ప్రాపర్గా చేసుకుపోతే ఇష్యూ లేదంటున్నారు. సో యాజ్ అన్ ఇమిగ్రేషన్ కేస్ మేనేజర్ మీరేమంటారు? మెయిన్ గా అన్సర్టనిటీ. ఓకే. ప్రతి ఇమిగ్రేషన్ క్వశ్చన్ కి జవాబు లేకపోవడం, లేదా గవర్నమెంట్ తరపు నుంచి జవాబుదారీతనం లేకపోవడం అనేది ప్రజలు చాలా కష్టపెడుతోంది వాళ్ళకి. అంటే ఏదైనా క్లారిటీ ఉంటే లైఫ్ ప్లాన్ చేసుకోవడానికి ఇష్టపడతాం ఎవరైనా. అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎక్కడో కాస్త క్లారిటీ మిస్ అవుతుంది. క్లారిటీ ఇస్తే కనుక అందరికీ బాగుంటుంది అనేది ఒక అర్థం, రైట్? అబ్సల్యూట్లీ. ఓకే. సో బేసికలీ H1B వీసా ఈ $100,000 ఏదైతే పెట్టాడో పాలసీ, అది చాలా ఇట్స్ ఎ హార్డ్ పిల్ టు స్వాలో. ఎస్పెషలీ ఈ పిటిషన్స్ ఏవైతే ఫ్యూచర్ లో వస్తాయో, లేకపోతే నెక్స్ట్ దాంట్లో యునో రౌండ్ లో నాకు H1B పిక్ అవుతుంది, నేను యుఎస్ వెళ్తాను, దిస్ ఇస్ మై అమెరికన్ డ్రీమ్ అనుకుంటారు. ఎవరైతే లాస్ట్ ఇయర్ ఆఫ్ స్టెమ్ లో ఉండి H1B వస్తే అలా H1B లో ఉండి గ్రీన్ కార్డ్ ఇంకా ట్రై చేసుకోవచ్చు అనుకుంటారు, వాళ్ళందరికీ ఇట్ ఈస్ జియోపడైజింగ్ దేర్ డ్రీమ్స్ అండ్ ఆస్పిరేషన్. సో ప్రస్తుతానికి ఇమిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో H1B అనేది అసలు ఒక రిలయబుల్ వర్క్ వీసానా కాదా అన్నది ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే దాదాపు 2015 నుంచి చాలా మంది గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లో ఉన్నా గానీ వాళ్ళకి వీసాలు రావాలంటే 70 ఏళ్ళు పట్టేటట్టుంది. సో ఇట్ ఈస్ అ వెరీ అన్ఫార్చునేట్ సినారియో. అంటే వాళ్ళ పిల్లలు ఇక్కడే పుట్టారు, వాళ్ళు ఇక్కడే పెరుగుతున్నారు, యునో ప్రతి దానికి గ్రీన్ కార్డ్ లేకపోవడం, లేకపోతే డిలేడ్ గా సిటిజన్షిప్ రావడం, ఇవన్నీ కొన్ని క్వశ్చన్స్ వల్ల వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పోతోంది, అండ్ ఒక ఫ్రీడమ్ తో వాళ్ళ కెరియర్ ని ప్లాన్ చేసుకోవడానికి కుదరట్లేదు. సో ఇన్ దాట్ బ్యాక్ డ్రాప్ ఈ H1B రిలయబిలిటీ కూడా ఇంకొంచెం ఈ 100K వల్ల తగ్గిపోయింది. సో పీపుల్ ఆర్ థింకింగ్ ఈ వీసా కాకుండా ఇంకేదైనా వర్క్ వీసా ఉందా అని. ఇంట్రెస్టింగ్ గా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం, ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా? అంటే H1B వీసాకి ఆల్టర్నేటివ్స్ అంటే గతంలో ఆఫ్ కోర్స్ విశ్వ గారు మేము మాట్లాడుకున్న సందర్భం ఉంది, బట్ డూ హ్యావ్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్స్? ఒకవేళ H1B వీసాకి తగినట్టుగా ఏమున్నాయి అనేది వస్తే ఎటువంటి సమాధానం వస్తుంది? సో స్టెమ్ స్టూడెంట్స్ కి యూజువల్ గా O1A వీసా అన్నది కొంచెం ఇట్స్ ఎ వెరీ గుడ్ వన్. సో O1A వీసా ఏంటంటే పర్సన్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ అంటారు. అంటే ఈ పర్సన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ అని, దాన్ని ఎలా క్వాంటిఫై చేస్తామన్నది USCIS has given certain regulatory criteria to prove that you are a great person and you are extraordinary person. So someone with a lot of caliber in STEM sciences and good experience, koncham they do get qualified, or otherwise they can work on their profile and they can broaden their spectrum of work, and immediately they will be obviously qualified for O1A.
సో ఈ O1A వీసాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్, ఈజియెస్ట్ అండ్ క్వికెస్ట్ పార్ట్ ఈస్ H1B లాగా ఇంత వేజ్ ఖచ్చితంగా ఉండాలి అనే రూల్ లేదు అక్కడ. ఓకే. సో మీ వేజ్ ఏదైనా అవ్వచ్చు. అండ్ కన్కరెంట్ గా కూడా యూ కెన్ టేక్ O1 మల్టిపుల్ O1 పెటిషన్స్ అండ్ మల్టిపుల్ ఎంప్లాయర్స్. సో ఇలాగా ఇట్ కెన్ బ్రాడన్ యువర్ ఆపర్చునిటీస్ అండ్ యూ నీడ్ నాట్ బి అండర్ వెరీ కన్ఫైన్డ్ పేరోల్ లైక్ H1B. అదొక అడ్వాంటేజ్ రూట్ అన్నమాట. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ అబౌట్ O1As. అది కాకుండా L1 అని చెప్పేసి ఇఫ్ యు ఆర్ ఇన్ మేనేజరల్ పొజిషన్ with geographical domain which is big, or otherwise if you are a functional manager, మీ కింద రిపోర్టీలు లేకపోయినా మీ వృత్తి ఏదైతే ఉందో మల్టిపుల్ స్ట్రీమ్స్ అండ్ యువర్ లైక్ హెడ్ ఆఫ్ సంథింగ్ అయినా కానీ, ఇండియాలో కానీ ఏ కంట్రీలో అయినా కానీ కొన్ని ఇయర్స్ పనిచేసిన తర్వాత యుఎస్ కి దానికన్నా పెద్ద పొజిషన్ కి రావడానికి L1 వీసా అంటారు. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ వీసా అండ్ వన్స్ యూ కమ్ ఇన్ దట్ గ్రీన్ కార్డ్ కూడా త్వరగా ఆస్కారం ఉంటుందన్నమాట. దాంట్లో ఇండియన్స్ కి EB1C అనే కేటగిరీ మీద కూడా ట్రై చేయొచ్చు. సో దీస్ ఆర్ 2 బెస్ట్ ఆల్టర్నేటివ్స్. ఇఫ్ నాట్ there are other ways, family through గానీ మ్యారేజెస్ కానీ, దట్ ఈస్ సమ్ అదర్ డిస్కషన్. అదే దాన్ని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. గతంలో కూడా మాట్లాడుకున్నాం. అది దాన్ని టచ్ చేస్తే కనుక తేనె తుట్టును జస్ట్ అలా టచ్ చేసినట్టు అవుతుంది కాబట్టి ఒక బిగ్గెస్ట్ డిస్కషన్. దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మళ్ళీ నేను విసు గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. విసు గారు, చాలా ఏళ్ల నుంచి మీరు అక్కడ ఉంటున్నారు. చాలా ఒక విధంగా చెప్పాలంటే చాలా ఇష్యూస్ని, చాలా కేసెస్ని చూస్తున్నారు. అండ్ నా క్వశ్చన్ వచ్చేసి, ఇటు ట్రంప్ చేసిన వ్యాఖ్యలకి నేను కోట్ చేస్తున్నాను. స్టెమ్ కావచ్చు లేకపోతే H1B వీసాలకు సంబంధించి 2 క్వాలిఫైడ్, కొద్దిసేపటి క్రితం మాలవిక చెప్పినట్టుగా, మీరు చెప్పినట్టుగా 2 క్వాలిఫైడ్ వాళ్ళు, ఇంకా ఒక విధంగా చెప్పాలంటే వాడుక భాషలో బ్రో అంటూ ఉంటారు. అలా ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ మాకు రావాలి తప్ప ఏదో సాదాసీదాగా వచ్చేసి ఇక్కడ ఉంచేస్తామంటే కాదు అనేది. సో ఇక్కడ ఏం జరుగుతోంది అంటే వాళ్ళు అనుకున్న దానికి తగినట్టుగా ఇక్కడ తీసుకువెళ్ళట్లేదా, లేకపోతే దాన్ని ఉపయోగించుకొని ఇల్లీగల్ జరుగుతోంది అనేది ట్రంప్ అభిప్రాయంగా ఇక్కడ మనం చూడొచ్చా? ఏం జరుగుతుంది అనుకోవాలి? ఎందుకంటే ట్రంప్ ఏమంటున్నాడు, లేదు కోర్గా ఇంకా టాప్ అనుకుంటేనే తీసుకురండి, అలాంటి వాళ్ళకి అడుగుంటుందని చెప్పి. ఏం జరుగుతోంది ఇప్పుడు? ఎటువంటి అవకాశాలు ఉండే అవకాశం ఉందండి విసు గారు? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా ఏంటంటే హిస్టారికల్ గా మేము Y2K అంటే ఇయర్ 2000 మీరు పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి హిస్టారికల్ గా 1996 నుంచి మేజర్ గా ఈ H1B ప్రోగ్రామ్ బాగా హెల్ప్ అయింది అందరికి. అంటే ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి. అప్పటికి Y2K మీ అందరికి పరిచయం ఉంది. అప్పుడు ఇయర్ 2000 వస్తుంది కాబట్టి అన్ని జీరోస్ ఉంటే దీన్ని ఎట్లా ఫిక్స్ చేయాలన్న ఉద్దేశంతోనే అప్పుడు H1B ప్రోగ్రాము 225,000 వీసాస్ ఇచ్చారు మా టైంలో. దాని తర్వాత యాజ్ ద టైం ప్రోగ్రెస్ వాళ్ళకి ఆ నీడ్ లేదు. దాని తర్వాత దాన్ని 185 చేశారు, తర్వాత తీసుకొచ్చి 110 చేశారు, తర్వాత ఇప్పుడు తీసుకొచ్చేసి 65,000 రెగ్యులర్ కోటా, 20,000 మాస్టర్స్ కోటా కింద తీసుకొచ్చారు. సో యాజ్ ద టైం ప్రోగ్రెస్ అంటే నేను అనేది హిస్టారికల్ గా లాస్ట్ 25-28 ఇయర్స్ చూస్తే డైనమిక్ గా చేంజ్ అయింది కదా నీడ్ బేస్డ్ మీద. ఇప్పుడు అంటే మీకు అర్థమైంది కదండి, అంటే ఒకప్పుడు తక్కువ ఉండేది, దాన్ని ఇంక్రిమెంట్ చేశారు, 180 చేశారు, 225 చేశారు, తర్వాత మళ్ళీ రివర్స్ రిట్రగేషన్ లాగా వెనకకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఉన్నదైతే 65,000 రెగ్యులర్ అంటే బ్యాచులర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు, తర్వాత ఇది 20,000 US మాస్టర్స్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు అమెరికా ఏమంటుందంటే, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏమంటుందంటే, ఎస్పెషల్లీ ట్రంప్ ఆయన ఏమంటుంటే, మా కంట్రీకి వచ్చే వాళ్ళు మాకు 2 ఏరియాస్లో కావాలి, అయితే మీరు డబ్బు తీసుకొని రండి. సో ట్రంప్ గోల్డ్ కార్డో, ట్రంప్ ప్లాటినం కార్డో, లేదంటే EB5 రూపకంగా, అంటే మీరు మా దేశానికి వచ్చేటప్పుడు బ్రాండ్ న్యూ తీసుకొచ్చి మా దేశంలో ఉన్న వారికి కొత్తగా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేయగలిగితే అది EB5 ప్రోగ్రామ్ అంటారు. మీరు ఆ రకంగానే తీసుకురండి. లేదు మీరు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయండి, మా దేశంలో తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయడం ద్వారా మా కార్డ్స్ కొనండి, అది దానివల్ల మీరు రండి. రెండవ ట్రాక్ అది, దట్ ఇస్ 1 ట్రాక్, అది ఫైనాన్షియల్ ట్రాక్ అంటారు. తర్వాత స్కిల్డ్ లేబర్ ట్రాక్, అంటే విచ్ ఇస్ ఎమినెంట్ గా ఎవరైతే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుందో, స్కిల్ ఉంటుందో, అది ఆర్డినరీ స్కిల్ కాదు, ఎక్స్ట్రా ఆర్డినరీ స్కిల్. ఆ స్కిల్లో ఉండగలిగే వ్యవస్థ ఉన్న వాళ్ళైతేనే తప్ప, అంటే మేము ఇప్పుడు డెఫినేషన్ ఆఫ్ ద ఎక్స్ట్రాడినరీ ఏంటంటే యూ నీడ్ టు బి అన్ ఎగ్జాంపులరీ. అంటే ఇక్కడ ఉన్న కంపెనీ సిస్టమ్ ఏదైతే కార్పొరేషన్ ఉంటుందో, ఒక రిసోర్స్ ను హైర్ చేసే ముందు, అబ్బా ఈ రిసోర్స్ నేను ప్లేస్ చేయగలుగుతాను, హైయర్ బిల్లింగ్,
ఇప్పుడు మీరు $100,000 గవర్నమెంట్ కి కట్టాలి అంటే ఆ రిసోర్స్ మనం అమెరికాలో ప్లే చేయాలంటే వాళ్ళకి అట్లీస్ట్ $200,000-300,000 వర్త్ ఆఫ్ రిసోర్స్ అయితేనే కదా వాళ్ళు కూడా మనీ మీకు చేసుకోవాలి కదా. 100 అండ్ ఎబోవ్ కాదు, ఎందుకంటే అది గవర్నమెంట్ ఫీజే $100,000 అయితే మళ్ళీ మనకి ఈ ఎంప్లాయర్ కూడా ఈ హ్యాస్ టు మేక్ సమ్ మనీ, తర్వాత మళ్ళీ ఎంప్లాయీ కూడా ఎర్న్ చేయాలి కదా డబ్బు. సో ఈ యాంగిల్ లో ఉన్న రిసోర్స్ అయితేనే మా కంట్రీకి కావాలి. అదర్వైజ్ మీరు అందరు వచ్చి హిస్టారికల్ గా మేము ఇచ్చిన నెంబర్ ఆఫ్ H1B వీసాస్ ని మీరు మిస్యూజ్ చేశారు అని మొన్న మీరు క్లియర్ గా మీరందరూ కూడా ఆ వీడియోలో చూసారు. ట్రంప్ దగ్గర ఉన్న ఆయన మనం ట్రంప్ వీడియో కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు ఆ రోజు అందరికి ముందు మాట్లాడారు వెరీ క్లియర్ గా. సో ఏదైతే మీరు మిస్యూజ్ చేశారో వాళ్ళు ఇంకా వర్డ్ యూజ్ చేశారు, ఇది నేషనల్ థ్రెట్ అని కూడా వాడారు. సో ఈ యాంగిల్ లో చూస్తే అంటే మీరు చేసేది నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ కూడా అవుతుంది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు. అంటే H1B ప్రోగ్రామ్ కి వాళ్ళ గ్రాడ్యుయేషన్స్ మీకు తెలుసు కదా, వీళ్ళు కొన్ని సర్టిఫికేట్స్ ఇష్యూస్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. H1B ప్రోగ్రామ్ నాట్ మెంట్ ఫర్ ఇండియా. H1B ప్రోగ్రామ్ మెంట్ ఫర్ గ్లోబల్, ఇట్స్ ఎ గ్లోబల్ ప్రోగ్రామ్. సో అంచేత వివిధ దేశాల నుంచి, అంటే ఒక ఇండియన్ మైండ్ లో పెట్టుకునే కాదు, ప్రపంచంలో ఉన్న కంట్రీస్ లో ఉన్న మిలిటెంట్ థ్రెట్ ఉండే కానీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు H1 మీద రావడానికి, అంటే ఆ స్కిల్ ఏరియాలు ఇఫ్ ఇట్స్ టెక్నాలజీ కానివ్వండి, ఇంకా ఏ వేరియస్ సెక్టర్స్ లో కానీ ఏ సెక్టర్స్ లో కానీ గ్లోబల్ గా రాగలిగే వర్క్ ప్రోగ్రామ్ ఒకటి H1B. ఓకే. సో అందులో వాల్యూమ్ ఆఫ్ కేసెస్ ఉండేది కాబట్టి ఇప్పుడు మేము దాన్ని తగ్గించుకుంటూ వచ్చారు. తర్వాత కూడా క్వాలిటీ ఆఫ్ H1B ఉండాలనే ఆలోచన విధానంతోనే ఇది జరుగుతుంది. సో అది అంటే ఏజ్ ఓల్డ్ ఇమిగ్రేషన్ సిస్టమ్ ను కూడా డైనమిక్ గా చేంజ్ చేయాలి కదా. ఇప్పుడు మనకి గవర్నెన్స్ చేంజెస్ లో కొన్ని కొత్త న్యూ ఇన్నోవేషన్స్ జరుగుతున్నప్పుడు ఎలా కొత్త చేంజెస్ వస్తాయో ఇమిగ్రేషన్ లీగల్ సిస్టమ్ లో కూడా చాలా చేంజెస్ ఇంకా చేంజ్ చేయాల్సింది. ఇప్పుడు మాలవిక గారు ఇంతకుముందు అన్నట్టు ఇప్పుడు మనకి గ్రీన్ కార్డ్ రావాలి అంటే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ రావాలంటే చాలా ఏళ్ళు పడతాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ అవర్ ఓల్డ్ ఏజ్ ఓల్డ్ సిస్టమ్ ఆఫ్ 144,000 ఏవో ఉంటాయి, దాని పర్ కంట్రీ క్యాపిటల్ ఉంటుంది, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. అంటే ఈ కంట్రీ వాళ్ళకి ఇంతవరకు ఇవ్వాలన్న రూల్ ఉంది కదా. సో ఇటువంటి ఇష్యూస్ దానిలో వచ్చినప్పుడు మన వాళ్ళకి ఎక్కువ రాకపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సో మనకి ఎక్కువ రావాలంటే తప్పకుండా చాలా డైనమిక్ గా చేంజెస్ కావాలి. అమెరికా ఈజ్ నాట్ అగెన్స్ట్ టు ఇండియా. ఐఎమ్ వెరీ క్లియర్ అండ్ వీ ఆల్ నీడ్ టు నో దట్ అమెరికా ఈజ్ నాట్ పిన్ పాయింటింగ్ ఇండియన్ పీపుల్ ఓన్లీ. When they issue and when they create, when they deliver anything, it's a globally. అంటే ఏది చేయాలనుకున్నా ఏది ఇవ్వాలనుకున్నా కూడా తప్పకుండా అది గ్లోబల్ రీచ్ ఉండేటట్టు, గ్లోబల్ ఇంపాక్ట్ ఉండేటట్టు, తర్వాత కంట్రీ బెస్ట్ ఇంట్రెస్ట్ లో. అంటే మీకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పుడు కానీ ట్రంప్ అమెరికా గ్రేట్ అగైన్ చెప్పినప్పుడు కానీ ఏది చెప్పినా కూడా ఇక్కడ చేసింది ఏంటంటే వాళ్ళ కంట్రీకి ఇప్పుడు టారిఫ్స్ చేశారు. టారిఫ్స్ చేసిన డబ్బునంతా కూడా ట్రెజరీకే వస్తుంది. ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకొచ్చారు మీరు. దీనికి హుక్ చేస్తూ ఒకసారి నేను మాళవిక దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మాళవిక, ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత భయపడిపోతారు. అది రేపటి నుంచి అప్లికేబుల్ అయిపోతుందేమో, ఈ క్షణం నుంచి అప్లికేబుల్ అయిపోతుందేమో. ఒక విధంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో ఒక భయోత్పాతం, దాని ఏమంటారు, ఒక ఉల్కాపాతంలా రైజ్ అవుతూ ఉంటుంది ఇది. సో నిజంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనగానే వెంటనే అది అప్లికేబుల్ అయిపోతుంది. అఫ్కోర్స్ కాస్త అవగాహన అయితే కొంతమందికి ఉంది. నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తాను, అంటే ఇమిగ్రేషన్కి సంబంధించి ఇంపాక్ట్ అది దాదాపుగా ఇమిగ్రెంట్స్ మీద ఎక్కువ చూపిస్తుంది. భయం అంతా ఇమిగ్రెంట్స్లో ఎక్కువ అవుతుంది. రియల్ అమెరికన్స్లో, అంటే అక్కడ నేటివ్ అమెరికన్స్లో బహుశా అంతగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చిందంటే ఇమిగ్రెంట్స్, మరి ముఖ్యంగా భారతీయుల్లో ఆ కంగారు, ఆ ఆందోళన, ఆ భయం మాటల్లో చెప్పలేంది. సో ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వస్తే వెంటనే అది అప్లికేబుల్ అయిపోతుందా? వెంటనే అది దాన్ని ఏమంటారు, ఎగ్జిక్యూషన్లోకి వెళ్ళిపోతుందా? ఒకసారి దీని గురించి చెప్తారా? వెరీ గుడ్ క్వశ్చన్ సచిన్. సో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటే ప్రెసిడెంట్ యూజ్ చేసే ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది. అది చట్టం కాదు. చట్టం అంటే లా. సో లా కాదు అది. ఇట్స్ జస్ట్ అన్ ఇంటర్ప్రిటేటివ్ ఇన్స్ట్రుమెంట్ అంతే. సో దాని వల్ల ఒక చట్టాన్ని క్రియేట్ చేసుకోవడానికి ఒక గైడ్ లైన్ లా వాడచ్చు, కానీ అది చట్టం దానంతటికి అదే కాదు. సో దానంతటికి అదే ఎగ్జిస్టెన్స్ లోకి రాదు. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నా కూడా ఒక విధంగా ఛాలెంజ్ అనే చెప్పచ్చు. ఇట్స్ వెరీ సబ్జెక్టివ్, కానీ నేను సింపుల్ గా చెప్తాను. ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్స్ అండ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్, ఈ రెండు ప్రెసిడెంట్ వదులుతూనే ఉంటారు. సో ఇది రాగానే స్టేట్ ఏజెన్సీస్, ఫెడరల్ ఏజెన్సీస్ అండ్ ఎవరైతే గవర్నమెంట్ లో ఉంటారో వాళ్ళన్నీ ఇవి గోల్, ప్రెసిడెంట్ గారి యొక్క గోల్ అని అనుకుని ఒక లా తయారు చేసి దాన్ని పాస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఈ మధ్యదారిలోనే ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని ఛాలెంజ్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బర్త్ రైట్ సిటిజన్షిప్ అని మొన్న రాగానే ఫస్ట్ అది తీసుకొచ్చారు. సో ఇట్ ఈస్ ఛాలెంజ్డ్ ఇన్ కోర్ట్స్.
సో వేరియస్ అదర్ థింగ్స్ ఆల్సో ఛాలెంజ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ 100K కూడా ఛాలెంజ్ చేయడానికి అందరూ డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఓ యూజువలీ ఏదో ఒక ఫెడరల్ కోర్టులోకి వెళ్ళి దే విల్ స్టార్ట్ ఆఫ్ ది కేస్. సో ఓకే ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్, ఐ మీన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ హ్యావ్ శాంక్టిటీ. అంటే చట్టరీత్యా అవి చేయొచ్చా అంటే చేయొచ్చు, కానీ అదే చట్టమా అంటే కాదు. ఓకే ఎందుకంటే ఒకటి చట్టం కావాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ చేసినట్టు బోత్ ద హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్ పాస్ అయ్యి ప్రెసిడెంట్ అప్రూవల్ అయిన తర్వాత వచ్చేదే చట్టం. ఓకే That బోత్ is హౌసెస్ how అంటే Vox ఒక్కసారి నేను Populi చిన్న works. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మనకి ఇక్కడ లోక్సభ రాజ్యసభ ఎలాగో అక్కడ సెనేట్ అండ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మొత్తం అంటే ఈ రెండింటినీ కలిపి కాంగ్రెస్ అంటూ ఉంటారు. ఎస్ ప్లీజ్ కంటిన్యూ మాళవిక. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కి లీగల్ శాంక్టిటీ అన్నది లేదు, కానీ లీగల్ గా అవి ఇవ్వచ్చు అన్నది పాయింట్ అన్నమాట. సో Okay. ఇప్పుడు ప్రెసిడెంట్ ఈ 100K ఏది చెప్పారు, లేదా అది ప్రొక్లమేషన్ ద్వారా చెప్పారు, లేదా వేరే రకమైన రూల్స్. ఇంతకు ముందు సర్టెన్ రిలీజియస్ సెక్ట్ వాళ్ళకి ట్రావెల్ బ్యాన్ అని పెట్టారు. ఓకే సో అది కూడా ఛాలెంజ్ చేశారు. సో వీటన్నిటిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉత్తి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చింది కాబట్టి అది చట్టం అయిపోదు. Okay. ఎప్పుడైతే పార్లమెంటరీ యాక్షన్ ఉంటుందో అది చట్టం అవుతుంది. ఆ పార్లమెంటరీ యాక్షన్ లో కూడా ఇట్ షుడ్ నాట్ బి అగేన్స్ట్ ఫ్యూ బిల్ ఆఫ్ రైట్స్ ఆర్ ఫ్యూ ఈథోస్ అండ్ ఎసెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో అది కూడా ఎఫెక్ట్ కాకుండా చట్టం వచ్చేటట్టు చూసుకుంటారు యూజువలీ. ఇప్పుడు ఈ షట్ డౌన్ ఎందుకు వచ్చింది, అలా బిల్ పాస్ పోవడం వల్లే వచ్చింది. సో Okay. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ద కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఈస్ అప్హోల్డెడ్. ఇంట్రెస్టింగ్. కంటిన్యూ చేద్దాం. విశ్వేశ్వరరెడ్డి కలవల గారు, ఇక్కడ పొలిటికల్ సినారియో, ఎందుకంటే ఇప్పుడు అంతా వస్తుంది డిస్కషన్ అంతా మళ్ళీ కోర్ సబ్జెక్ట్ నిన్న జరిగిన ఈ షట్డౌన్కి సంబంధించి, నిన్న సెన్స్ కొద్ది గంటల క్రితం జరిగిన షట్డౌన్కి సంబంధించి. సో ఇక్కడ పొలిటికల్గా డెమోక్రాట్లకు రిపబ్లికన్లకు ఎటువంటి స్టాండ్ ఉంది? ఇద్దరు కలిసే అవకాశం ఉందా? ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది? ఎందుకంటే అక్కడ రాజకీయాలను మీరు పరిశీలిస్తున్నారు, అక్కడ ఇష్యూస్ను మీరు చూస్తున్నారు. సో అక్కడ పొలిటికల్ సినారియో ఎలా ఉంది? మనం ఏమైనా బహుశా ఇది ఇంకొక ఆఫ్కోర్స్ గతంలో 35 రోజుల పాటు వెళ్ళిపోయిన సందర్భం సుదీర్ఘంగా, అటువంటి దిశగా ఏమైనా ప్రయాణిస్తుంది అనుకోవాలా? తప్పకుండా అండి. అంటే ఏదో ఒక రెజల్యూషన్ రావాలి, అంటే ఇట్ కెనాట్ బి డెడ్ లాక్ ఫర్ ఎవర్. సో తప్పకుండా ప్రెషర్ గ్రూప్స్ కానివ్వండి, లాబింగ్ గ్రూప్స్ కానివ్వండి, వీళ్ళంతా ఎంగేజ్ చేస్తారు, కన్వర్జేషన్స్ ఎంగేజ్ చేస్తుంటారు. ఎప్పుడైనా సబ్జెక్టివ్ వాళ్ళకి ఏం నీడ్స్ ఉన్నాయి వాళ్ళ కన్వర్జేషన్ లో వస్తుంటాయి, డిమాండ్స్ కూడా ఉంటాయి, నెగోషియేషన్ టెక్నిక్స్ ఉంటాయి. సో ఎస్పెషల్లీ మేము మాట్లాడుతుంటాం, మా పాప కూడా షీఈస్ డూయింగ్ ఇన్ పబ్లిక్ పాలసీ గవర్నమెంట్ ఇన్ జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ, ఇక్కడ లోకల్లో వాషింగ్టన్ డీసీలోనే జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి, ఇక్కడ జార్జ్ టౌన్ యూనివర్సిటీ నుంచి కానీ అమెరికన్ యూనివర్సిటీస్ కానీ 3 పాపులర్ యూనివర్సిటీస్ ఉంటాయి. అందులో నుంచి చాలా మంది ఈ ఫెడరల్ గవర్నమెంట్ లో దే ప్లే వైటల్ రోల్ ఆన్ ఫిక్సింగ్ ద ఇష్యూస్. అంటే దేర్ విల్ బి సమ్ మీకు అర్థమవుతుంది, డెడ్ లాక్ సిచ్యువేషన్స్ వస్తుంటాయి. వచ్చినప్పుడు సమ్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ తోని తప్పకుండా రెజల్యూషన్ టెక్నిక్స్ ఉంటాయి. సో దానిలో తీసుకొస్తుంటారు. ఎస్పెషల్లీ దీస్ యూనివర్సిటీ నుంచి ప్రొడ్యూస్ అయిన వాళ్ళు చాలా మంది దే ప్లే వైటల్ రోల్. ఎందుకంటే పబ్లిక్ పాలసీ, ఇంటర్నేషనల్ అఫైర్స్, గవర్నమెంట్, ఈ ఏరియాస్ లో చాలా మంది దే టేక్ హెల్ప్ ఫ్రమ్ దిస్ యూనివర్సిటీస్ అన్నట్టు. ఇందులో దే ఆర్ రెనౌండ్. ఇప్పుడు సమ్ టెక్నాలజీకి ఎట్లయితే యూనివర్సిటీస్ ఉన్నాయో ఈ ఏరియాస్ లో ఇవి రెనౌండ్ యూనివర్సిటీస్. సో దే ప్రొడ్యూస్ లాట్ ఆఫ్ డైనమిక్ సొల్యూషన్ ప్రొవైడర్స్. సో మై డాటర్ ఆల్సో గోస్ టు జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ. అంటే కనుచూపు మేరలో కనిపిస్తుందా రిజల్యూషన్ త్వరగా, అంటే ఈ సొల్యూషన్ త్వరగా సాల్వ్ అవ్వచ్చు అనేది? తప్పకుండా జరుగుతుంది, తప్పకుండా అవుతుంది. ఎర్లీగా రావడానికి కోసమే మేము కూడా వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు అవర్ ఓన్ కాంగ్రెస్ మెన్ కానివ్వండి, సెనేటర్స్ కానివ్వండి లోకల్లీ. మాకు ఇప్పుడు వీఆర్ రీచ్డ్ అవుట్ టు 3 స్టేట్స్, నైబరింగ్ స్టేట్స్. అదేవిధంగా మాకున్న రిలేషనల్ కనెక్షన్స్ అని నౌ డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు ముందుకు వచ్చి క్లోజ్ కావాలి. రిపబ్లికన్ పార్టీ ఎక్స్టెండ్ చేస్తుంది హ్యాండ్ కానీ, బట్ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. అండ్ ఇష్యూ బేస్డ్, అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు అనుకోండి, వీళ్ళకి కావాల్సిన కొన్ని నిర్ణయాల దగ్గర కొంచెం కన్సర్న్స్ ఉన్నాయి, వాటిపైన మాట్లాడుకొని సొల్యూషన్ తీసుకురావచ్చు. సో ఏంటంటే బ్లేమ్ గేమ్ అంటారు దీన్ని, బ్లేమ్ గేమ్. ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ టైంలో ఏంటంటే
డెమోక్రటిక్ పార్టీ వల్లనే ఇది వచ్చింది సినారియో అని రిపబ్లికన్ పార్టీ హై హెడెడ్నెస్ వల్లనే వచ్చింది అనేది డెమోక్రటిక్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పుకునేటట్టు అంటే ఇది ఒక సినారియో క్రియేట్ అయింది కాబట్టి ఆ సినారియో నుంచి బయటకు వచ్చే ముందు ఈ టైప్ ఆఫ్ ఐడియాలజీ వస్తుంది అన్నట్టు. Right. సో అంచేత Interesting. అటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనకి ఈ అడ్రెసబుల్ పీపుల్ ఉంటారు. సో హోప్ఫుల్లీ అంటే ఎవరైనా ఇది త్వరగా అడ్వాంటేజ్ నెరవేరుతుందని ఆశిద్దాం. రైట్, ఒక్కసారి ఆ రిక్వెస్ట్ ఇద్దరిని కూడా హోల్డ్ ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారో చూద్దాం. Democrats want to shut it down. So when you shut it down, you have to do layoffs. So we'd be laying off a lot of people that are going to be very affected. And the Democrats, they're going to be Democrats. As you know, this country, no country can afford to pay for illegal immigration, health care for everybody that comes into the country. That's what they're insisting. And obviously, I have an obligation to not accept that. That would affect everybody. You know, when I see what we're doing with AI and all the plants that are opening up in the country, $17 trillion is coming. And if you compare that to Biden, Biden had, in 4 years, less than $1 trillion. We have 17 trillion, more than that. I think it's going to be much more than that, David, by the end of this year. I think it's going to be far over that. It's a record. It's already a record in 8 months. It's a record by a lot. And so we're doing well as a country. So the last thing we want to do is shut it down. But a lot of good can come down from shutdowns. We can get rid of a lot of things that we didn't want. And they'd be Democrat things. But they want open borders. They want men playing in women's sports. They want trans.